సో మార్పు మార్పు అంటూ తీసుకొచ్చిన మార్పు కేవలం పేర్ల మార్పుతోనే సరిపోయిందని చెప్పేసి చాలా మంది చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి ముందుగా కంచెల విజయభాస్కర్ మీరు చెప్పండి. 39 సంవత్సరాల క్రితం ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే తెలుగు ప్రజల్ని తీవ్రంగా ప్రభావితం చేసి మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు తెలుగు వారికి ఒక తెలుగు భాష మాట్లాడే మాతృభాషకు సంబంధించిన ఒక విశ్వవిద్యాలయం అవసరం ఉందని దాని ఆవశ్యకతను గుర్తించిన ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు 39 సంవత్సరాల క్రితం తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు నామకరణం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 39 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ పేరు నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఆ విశ్వవిద్యాలయం పేరు మార్చుతున్నట్లు, ఆ స్థానంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెడుతున్నట్లుగా క్యాబినెట్ తీర్మానించడం జరిగిందని చెప్పి మనం తెలుసుకున్నాం. అయితే దీని మీద పెద్ద ఎత్తున తెలుగు భాషా పండితుల్లో కానీ అదేవిధంగా తెలుగు వారిలో తీవ్రమైన నిరసన వ్యక్తమవుతుంది. ఎందువల్లంటే పొట్టి శ్రీరాములు తెలుగువాడు కావచ్చు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఓల్డ్ నెల్లూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి ఆయన పూర్వీకుల ప్రాంతం ఓల్డ్ నెల్లూరు డిస్ట్రిక్ట్. అయితే పొట్టి శ్రీరాములు గారు జన్మించింది మద్రాసు నగరంలో, అంటే ప్రస్తుతం అది తమిళనాడు. అయితే ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతం మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండొచ్చు, కానీ ఆయన పుట్టింది పెరిగింది అంతా మద్రాసు నగరంలో, అంటే ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగా ఆయన్ని భావించాలి. మూలాలు తెలుగు కావచ్చు. అయితే పొట్టి శ్రీరాములు గారు తర్వాత బాంబేలో శానిటరీ ఇంజనీరింగ్ పూర్తి చేయడం, బాంబే రైల్వేస్లో శానిటరీ విభాగంలో ఆయన కొంతకాలం ఉద్యోగం చేయడం జరిగింది. ఆ తర్వాత వారు ఆ ఉద్యోగానికి రాజీనామా చేయడం, ఆ తర్వాత దేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి స్వాతంత్ర సమరయోధుడు ఆయన ముఖ్యంగా ఆ విధంగా చూడాలి. అదేవిధంగా ఫ్రీడమ్ ఫైటర్ అయిన, అదేవిధంగా ఆయన ఈ వాజ్ ద పైనీర్ ఫర్ లింగ్విస్టిక్ స్టేట్స్, అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు మార్గదర్శి అయిన. యావత్ భారతదేశంలో భాషా ప్రాతిపదిక మీద అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయంటే పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ఆత్మ బలిదానం చేస్తే ఏర్పడిందే. ఆ తర్వాత నెహ్రూ గారి ప్రభుత్వం దానికి కమిషన్లు నియమించడం, ఆ కమిషన్ల రిపోర్ట్ని బేస్ చేసుకొని భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా భారతదేశంలో వివిధ రాష్ట్రాలను ఆనాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మాతృభాషలో పరిపాలన జరుగుతుందంటే భారతదేశం అంతా పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు చేసిన బలిదానమే అందుకు కారణం. అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారు భాషా ప్రయుక్త రాష్ట్రాలకు మార్గదర్శి కావడమే కాకుండా ఫ్రీడమ్ ఫైటరే కాకుండా ఆయన గొప్ప సంఘ సంస్కర్త. హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించాలని, అంటరాంతనాన్ని నిర్మూలించాలని ఆయన మద్రాసు నగరంలో అదేవిధంగా నెల్లూరు జిల్లాలో తీవ్రంగా ఆనాడు కృషి చేశాడు. నెల్లూరులో ముఖ్యంగా రంగనాయకుల స్వామి దేవాలయంలో హరిజనులకు అంటరాని తనం వారి విషయంలో కరెక్ట్ కాదని చెప్పేసి ఆనాటి దేవాలయ పాలకవర్గంతో ఆయన పోరాడిన చరిత్ర ఉంది. అంటే ఆయన్ని తెలుగు వాళ్ళ నుంచి విడదీయలేని సంబంధం అంటారు. అవును, వేరుగా చూడలేము. అదేవిధంగా బీహార్లో భూకంపం తీవ్ర రూపంలో వచ్చినప్పుడు భూకంప బాధితులను ఆదుకోవడానికి ఆయన వెళ్ళి చేసిన కృషి చిరస్మరణీయమైంది. అదేవిధంగా గాంధీ గారి సబర్మతి ఆశ్రమంలో ఆయన సంవత్సరాల తరబడి అక్కడుండి గాంధీ గారి బోధనలు, గాంధీ గారి నిర్మాణాత్మక కార్యక్రమం, గ్రామ స్వరాజ్యం కోసం ఆనాడు ఓవైపు స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూ మరొక వైపు గాంధీ గారి నిర్మాణాత్మక కార్యక్రమాల్లో పాల్గొన్న చరిత్ర అయింది. అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారు, గాంధీ గారు ఆయన గురించి మాట్లాడుతూ 10 మంది పొట్టి శ్రీరాములు ఉంటే భారతదేశానికి స్వాతంత్రం నేను 1 సంవత్సరంలో తీసుకురాగలను, నిజాయితీకి మారుపేరు పొట్టి శ్రీరాములని జాతిపిత ప్రశంసలు అందుకున్న చరిత్ర అయింది. మరి ఇన్ని సుగుణాలు, ఇంత గొప్ప చరిత్ర
ఒకవైపు భాషా ప్రయుక్త రాష్ట్రాలకు మార్గదర్శిగా ఉంటూ, మరొక వైపు స్వాతంత్ర సమరయోధుడిగా ఉంటూ, మరొక వైపు సంఘ సంస్కర్తగా ఉంటూ, మరొక వైపు భూకంప బాధితులను ఆదుకోవడానికి ఎక్కడో బీహార్ రాష్ట్రానికి పోయి అక్కడ సేవలు అందించి ఇంత గొప్ప చరిత్రను మూటగట్టుకున్న పొట్టి శ్రీరాములు పేరు ఆ రోజు తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టినప్పుడు ఎంతోమంది ఈ ఉమ్మడి రాష్ట్ర ప్రజలు పండితులు హర్షించిన చరిత్ర. మరి 39 సంవత్సరాల నాడు నామకరణం చేస్తే ఈరోజు ఆయన పేరు తొలగిస్తే మరి అందుకు చాలా ఉభయ రాష్ట్రాల్లో చాలామందికి బాధ ఉంది. మరి ఆయన స్థానంలో పెట్టిన పేరు సురవరం ప్రతాపరెడ్డి గారిది. వారు గొప్పవారే, వారు చరిత్ర పరిశోధకులు. అదేవిధంగా నిజాము నిరంకుశత్వానికి వ్యతిరేకంగా గోలుకొండ పత్రిక ద్వారా ఆయన సమరశంకారావం పూరించడం జరిగింది. అదేవిధంగా ఆయన గొప్ప రచయిత. హిందువులు పండుగలైతేమి పోతే అదేవిధంగా ఆంధ్ర సాంఘిక చరిత్రని ఇలాంటి మహత్తరమైన గ్రంథాలు రాశాడు. వారిని తక్కువగా చూపడం కాదు, అయితే ఉన్న పేరు తొలగించడాన్ని ఇక్కడ మనం ప్రశ్నిస్తున్నాం. దీనికైతే కాంగ్రెస్ నేత సమాధానం చెప్తారండి. అయితే ఒక్క నిమిషం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నెహ్రూ గారు ఆ రోజు పొట్టి శ్రీరాములు యొక్క ఆత్మ బలిదానం తర్వాత స్పందించి భాషా ప్రయుక్త రాష్ట్రాలని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి మరి ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాలకు మార్గదర్శి అయిన పొట్టి శ్రీరాములు పేరు తొలగించడంలోనే అంతరార్థం ఏంటి అనేది ఎవరికి బోధపడడం లేదు. కాబట్టి కాంగ్రెస్ పెద్దలు పెద్ద మనసుతో ఈ విషయాలని అర్థం చేసుకొని సురవరం ప్రతాపరెడ్డి గారు తెలంగాణ వైతాళికుడిగా కీర్తించబడ్డ వ్యక్తి. మరి ఇప్పుడు వారి పేరు ఇంకొక ఇన్స్టిట్యూట్కి పెట్టొచ్చు, కానీ 39 సంవత్సరాల నాడు పెట్టిన ఆ పేరును తొలగించడం అంటే ఉన్న పేరుని తీసి సమంజసం కాదని. రాయ్ గారు మీరు దీనికి సమాధానం చెప్పాలి. మానవతరాయ్ గారు, ఇందులో ఏ దురుద్దేశం లేదండి. ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలుగు వాళ్ళమైనప్పటికీ భాష తర్వాత మాండలికాలు సంస్కృతి సాంప్రదాయాల్లో తేడాలు ఉంది. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో సాంస్కృతిక పరికాలికుడుగా, తెలంగాణలో ఒక ఉద్యమకారుడిగా, క్రియాశీలక ఉద్యమకారుడుగా, ఒక రాజకీయ నాయకుడుగా, ఒక పత్రికా సంపాదకుడుగా, ఒక మాటలో చెప్పాలంటే పారసీ, తెలుగు, సంస్కృతం, ఆంగ్ల తదితర భాషల్లో అంటే ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిగా, తర్వాత ఆంధ్ర మహాసభ నిజాం వ్యతిరేకంగా పోరాటంలో ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్లకు హక్కులు ఉండాలని చెప్పి మరి వేదికగా ఏర్పడినటువంటి తొలి ఆంధ్ర మహాసభ జోగిపేట ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించినటువంటి సూరవరం సుధాకర్ రెడ్డి గారు, ప్రతాపరెడ్డి గారు, అదేవిధంగా గోల్కొండ పత్రికను స్థాపించి తెలంగాణలో కవులు ఉన్నారు, 354 మంది కవులు ఉన్నారు, రచయితలు ఉన్నారని నిరూపించినటువంటి వారి యొక్క పేరును అక్కడ పెట్టుకోవడం జరిగింది. అంతే తప్ప ఇందులో దురుద్దేశం ఏం లేదు. తెలంగాణలో భాషా సంస్కృతుల కోసం అనేక పోరాటాలు చేసినటువంటి నాయకుడే కాదు, రాజకీయ నాయకుడు కూడా. ఆయన వనపర్తి నుంచి శాసనసభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. కాబట్టి ఆ దృష్టిలో తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ప్రభుత్వం గుర్తించలేదు, కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం గుర్తించలేదు, కాబట్టి రేవంత్ రెడ్డి గారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికే కాదు, అదే విధంగా చాకలి ఐలమ్మ గారి పేరును కోటి మహిళా విశ్వవిద్యాలయానికి పేరు పెట్టి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదే విధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, వారు కూడా నిజాంకు వ్యతిరేకంగా పోరాడినటువంటి స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి నాయకుడు. అదేవిధంగా క్విట్ ఇండియా ఉద్యమంలో మరి కోటిలో పోస్ట్ ఆఫీస్ పైన, అదేవిధంగా బ్రిటిష్ రెసిడెంట్ పైన జెండా ఎగరవేసినటువంటి ధైర్యశాలి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అణగారిన వర్గాల కోసం, అదేవిధంగా నిజాం నిరంకుశ పాలనలో జైళ్ల పాలైనటువంటి అనేక మంది కోసం ఒక లాయర్గా కేసులు వాళ్ళ తరపున కేసులు వాదించి వాళ్ళందరినీ కోర్టుల్లో గెలిపించి నిజాం విడిపించినటువంటి ఒక మహానుభావుడు. ఆయన పేరును
యంగ్ ఇండియా తెలంగాణ టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ సంస్థకు ఆయన పేరు పెట్టడం జరిగింది. ఉమ్, ఈ విధంగా మహనీయులందరినీ కూడా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించినటువంటి మహనీయులందరినీ కూడా గుర్తు చేసుకుంటూ ఈ విధంగా తెలంగాణ అస్తిత్వాన్ని మళ్ళొకసారి బ్రతికించుకుంటూ తెలంగాణ పేరు పెట్ట పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి వారి పేరు పెట్టమంటే వారి యొక్క చరిత్రను ఈ తరానికి కూడా తెలిసే విధంగా చాకలైలమ్మ లాంటి భూపోరాటం ఆ రోజు ఏ విధంగా చేసి నిజామును వ్యతిరేకించి ఆయన జమీందారులను వ్యతిరేకించి దొరల గడీలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వీరమాత అంటే ఆమెతోనే తొక్కలి బండ పట్టుకొని నిజాం గూండాలను మరి దొరల గూండాలను ఉరికించినటువంటి ఒక వీరమాత మరి ఆ మామూలు సాదా సీదా చెందినటువంటి ఒక బీసీ మహిళ అట్లాంటి మరి ఉన్న చరిత్ర ఉన్నటువంటి వ్యక్తుల పేర్లే పెట్టుకోవడం తప్ప ఇంకోరిని కించపరచాల్సిన అవసరం లేదు. ఇంకా అదే విధంగా ఎన్టీ రామారావు గారు నిజంగానే ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులకు అనుగుణంగా రాజమండ్రిలో కూడా తెలుగు విశ్వవిద్యాలయం ఉంది శాఖ. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంగానే కొనసాగుతుంది అక్కడ. కాబట్టి అక్కడ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంగా ఉంటే ఇక్కడ తెలంగాణ భాషా సంస్కృతుల కోసం ఆంధ్ర విధంగా పుస్తకాన్ని రచించి గోల్కొండ పత్రికను స్థాపించి దానికి అనుబంధంగా భారతీ పత్రికను స్థాపించి అదే విధంగా ప్రజావాణి అనేటువంటి పత్రిక ద్వారా తెలంగాణలో తెలుగు కోసం తెలుగు భాష కోసం అప్పుడు ఉర్దూనే అధికార భాష, తెలుగు భాష లేదు. తెలంగాణలో తెలంగాణ భాష వికాసం కోసం గ్రంథాలయోద్యమాన్ని నడిపినటువంటి మహానాయకుడి యొక్క పేరు, మహానాయకుడు సంఘ సంస్కర్త పేరుని అక్కడ పెట్టుకోవటం జరిగింది. దాంట్లో ఎవరిని కించపరిచినట్టు కాదు. ఎందుకంటే తెలుగు విశ్వవిద్యాలయం అనేక భాగాలుగా ఉన్నది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దానికి వారి పేరుని పెట్టడం జరిగింది. దాన్ని గుర్తించాలా. అందరం కూడా విడిపోయినప్పటికీ అన్నదమ్ములాగానే కలిసి ఉంటాం తప్ప అదేవిధంగా ఇంకా వేరే అంశాలు ఎక్కడైనా ఉంటే నిజంగానే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఎవరైనా ఉంటే మరి తెలుగు ఆంధ్రాలో పుట్టినా ఎక్కడ పుట్టినా వారందరినీ కూడా గౌరవించుకుందాం. అదేవిధంగా తెలంగాణ పుట్టిన వాళ్ళకు కూడా ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పేర్లు పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఇక్కడ ట్యాంక్ బండ్ పైన కూడా ఆంధ్ర మహనీయులు అంటే జాతీయ పురుషులు వాళ్ళంతా కూడా వాళ్ళందరినీ కూడా ఇప్పటికి కూడా ట్యాంక్ బండ్ పైన ఉంచి వారందరినీ కూడా గౌరవించుకుంటున్నాం. కాబట్టి అదే విధంగా తెలంగాణ వికాసానికి కృషి చేసినటువంటి వారిని కూడా గౌరవించుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ నిన్న ఆమోదించింది. ఇందులో ఎటువంటి వివాదం చేయడానికి విమర్శ చేయడానికి అవసరం లేదు. ఎవరి మనోభావాలు కూడా దెబ్బతినాల్సిన అవసరం లేదు. వారందరినీ కూడా గౌరవించుకుంటున్నాం. పొట్టి శ్రీరాములు గారు కూడా ఆంధ్ర రాష్ట్రం మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పటికీ మద్రాసు రాష్ట్రంలో తెలుగు వారి ఉనికే లేదు అక్కడ. ఎప్పటికి కూడా మద్రాసి ఢిల్లీ కానీ ఉత్తరాది పోతే మరి తెలుగు వారిని కూడా మద్రాసీలు అనే విధంగా చిన్న చూపు చూడటం, ఈ యొక్క విధానాన్ని చూసి తట్టుకోలేక మాకు సపరేట్ రాష్ట్రం ఉండాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అప్పటికే హైదరాబాద్ రాష్ట్రం ఇక్కడ కొనసాగుతుంది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు గారు దీక్ష భూని అమరులయ్యారు. వారి త్యాగం గొప్పది. వారు స్వతంత్ర సమరయోధులు. అదేవిధంగా ఇక్కడ కూడా అనేక నిజాం వ్యతిరేక పరిపాలన నుంచి విముక్తి కలగాలని చెప్పేసి ఇక్కడ వీరంతా కూడా పోరాడినటువంటి వాళ్ళు ధన్యజీవులు. కాబట్టి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. అవసరం వచ్చినప్పుడు అందరినీ కూడా స్మరించుకుంటూ అందరి మహనీయుల యొక్క త్యాగాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కీర్తిస్తుంది. ఇది ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ అని ఒకసారి వారికి గుర్తు చేస్తారు. సో జాతీయ పార్టీ కాబట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న వాళ్ళ పేర్లు తొలగించేస్తున్నారంటారా? గుర్తింపు ఉన్నవారని కాదు, ఇక్కడ తెలంగాణ కూడా అక్కడ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రిలో ఉన్నది. అది కూడా ఒక విశ్వవిద్యాలయంగా రూపొందుతున్నది. కాబట్టి తెలంగాణలో అదే విధంగా పొట్టి శ్రీరాములు గారితో పాటు వారు సరే ఆమరణ దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. కానీ ఇక్కడ తెలంగాణ భాష కోసం, సంస్కృతి కోసం అదే విధంగా పుస్తకాన్ని కూడా రాశారు వారు. అదే విధంగా అట్లాంటి మహనీయుని కూడా ఇక్కడ స్మరించుకోవాలంటే తెలుగు యూనివర్సిటీకే వారి పేరు సరిపోద్ది అనేటువంటి దృష్టితో కాబట్టి వారి పేరుని పెట్టడం జరిగింది. ఎట్లాగూ పొట్టి శ్రీరాములు గారి పేరు అక్కడ ఆంధ్ర రాజమండ్రిలో అక్కడ ద్వారా అదొక విశ్వవిద్యాలయంగా రూపొందే భవిష్యత్తులో ఉన్నది. కాబట్టి విడిపోయి ఆల్రెడీ ఇప్పుడు విశ్వవిద్యాలయ స్థాయికి వచ్చింది. కాబట్టి ఆ విధంగా మనం ఇక్కడ వీరిని గుర్తు చేసుకుంటూ వీరి యొక్క త్యాగాలను తెలంగాణ బిడ్డల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆ విధంగా పేరు పెట్టడం జరిగింది.